వెల్కమ్ టు HN9 టీవీ. అడిగారు కదా, కష్టపడ్డ వారిని నష్టపోయిన వారిని పలకరించరా, ఇంటర్వ్యూ చేయరా అని. జువల్దిన్నె హార్బర్కి వచ్చాము. ఎలా రండి. అయ్యో నాగపట్నం బోర్డులు చీరపెట్టి ఉంటే యాడ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ లాక్కు వెళ్ళిపోతున్నారు, ఫైబర్లు గుద్దేసి వెళ్ళిపోతున్నారు. ఆ లాక్కు వచ్చి పెడితే అది వదిలేశారు. తమిళనాడు మత్స్యకారుల బోట్స్ అన్ని ఆంధ్రాలో ఇక్కడ లాక్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళ బోట్స్ ఎందుకు ఇక్కడ లాక్ చేశారనే విషయం పోలీసులు కూడా చెప్పట్లేదని వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అసలు మీ బోట్లను ఇక్కడ ఎందుకు లాక్ చేశారు? లాక్ చేయం మేడం, అంటే మన ఆంధ్ర వాళ్ళు మనము తమిళనాడు బోట్ అర్థం కావట్లేదు మేడం. లాక్ చేసిన నాగపట్నం బోర్డు ఇక్కడ ఉంటే పంపించిన తర్వాత ఆ బోర్డు ఇక్కడ లాగుతున్నారు. ఆ యాడ్ వాళ్ళు ఏం చేయట్లా. ఇక్కడికి వచ్చి ఈ తెలుగు వాళ్ళు యాడ్ చేస్తుంటే ఇక్కడ వచ్చి బోర్డు పట్టుకుని ఎక్కడ కష్టపడిన దగ్గర ఉండింది అక్కడి నుంచి వచ్చి లాక్ చేస్తున్నారు. దేని నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది వదిలేసి ఈ చెన్నై బోర్డులో వచ్చి లాక్ చేస్తున్నారు. దేని వాళ్ళు లాక్ చేస్తారు, అది లాక్ చేయండి. ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ. అది లాక్ చేస్తే మాకేం ఇబ్బంది లేదు కదా. అవి లాగితే ఇంక మాకు ఏం చేపలు పడవు, వాళ్ళు ఉండవు, ఫైబర్లో ఉండవు. లాక్కు వెళ్ళిపోవడం వాళ్ళ ఇష్టమే, కొట్టే గుద్దేసి వెళ్ళిపోవడమే. అంత ముందు అంటే వీళ్ళందరూ మత్స్యకారులు అందరూ కలిసి బోట్లు పట్టారు, 4 బోట్లు పట్టారు. వాళ్ళు పడితే ఇంకా అడిగిమడి ఉంటారని వాళ్ళని అట్టాగే వదిలేశారు. ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఇటు సిచ్యువేషన్ చూసుకుని ఎవరెవరికి డబ్బులు వేశారు, ఏమేమి చేశారు తెలియలేదు. ఇంకా ఎవరెవరు తీసుకెళ్లారో తెలియలేదు. అది సిచ్యువేషన్ ఏంటంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళకి కనెక్షన్ ఉన్నాయి. ఆ బోర్డులు వెళ్ళిందంటే వాళ్ళ పేర్లు మనం చెప్పలేము. అది దానివల్ల అది వెళ్ళిపోయిందా, దాన్ని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి యాడ్ చేస్తున్నారు. వాళ్ళు యాడ్ చేస్తే మేము మత్స్యకారులు ఎవరు బతకలేము ఇక్కడ. ఇప్పుడు అదే మళ్ళీ వాళ్ళు లాక్ చేయకుండా వీళ్ళు లాక్ చేశారు. వీళ్ళు ఇప్పుడు కదా ఎప్పటి నుంచి యాడ్ చేసేవాళ్ళు ఇక్కడ, వీళ్ళు పట్టుకొచ్చి లాక్ చేసాడు. దానివల్ల వీళ్ళు బాధ. ఒకటి లాక్ చేసి ఒకటి వదిలేసి వాడు యాడ్ చేస్తుంటే వీళ్ళు లాక్ చేస్తే గవర్నమెంట్ పట్టుకోలేదు, మేము పట్టుకుని లాక్ చేస్తే దాన్ని అయ్యి శిస్గారించి వదిలేశారు. ఇప్పుడు ఎన్నోసార్లు గవర్నమెంట్ చెప్పుకున్నాం నాగపట్నం బోర్డులు ఇలా చేస్తున్నారని ఎన్నోసార్లు చెప్పుకుంటే నాగపట్నం బోర్డులకి ఆపితే మా మత్స్యకారు ఏ సమస్య లేదు, హ్యాపీగా యాడ్ చేసుకుని బతుకుతారు. అది ఆపలేదు, గవర్నమెంట్ ఆపలేదు అనుకో మనం ఏం చేయలేం. ఇదండి మన మత్స్యకారులు చెప్తుంది ఒకటే మాట. నాగపట్నం బోట్స్ని గతంలో మేం పట్టుకున్నాం, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతుంది? అసలు నాగపట్నం బోట్స్ ఎందుకు పట్టుకోవాలంటే వాళ్ళవి పెద్ద పెద్ద బోట్స్, మన చేపలన్నీ దోచేస్తున్నారు వాళ్ళు. అందుకనే ఇప్పుడు నాగపట్నం బోట్లని ఆపగలిగితే మన నెల్లూరు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనమాట. చిన్న చిన్న బోట్స్ పట్టుకోవడం వల్ల ఏమొస్తుంది? నాగపట్నం బోట్స్ ఆపండి అని అంటే ప్రభుత్వం ఆపలేకపోతుందట. యథేచ్ఛగా ఇప్పటికీ కూడా వాళ్ళు సరదాగా తిరిగి వస్తున్నారంట. అదే వీళ్ళ ప్రధాన సమస్య. ఇదండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన HN9 టీవీ.